బుద్ధ భగవానుడి నిర్యాణం తర్వాత ఆయన దహన సంస్కారాలు జరిగిన స్థలం ఇది రామాభాద స్తూప. సో దహన సంస్కారం జరిగిన ప్రదేశంలో ఈ స్తూపాన్ని నిర్మించడం జరిగింది. రామాభాద స్తూపం ఖుషీనగర్లోని అత్యంత ముఖ్యమైన బౌద్ధ స్మారక చిహ్నాలలో ఒకటి. దీనిని ముకుట్ బంధన్ స్తూపం అని కూడా పిలుస్తారు. బౌద్ధ గ్రంథాల ప్రకారం బుద్ధుడు క్రీస్తుపూర్వం 483లో ఖుషీనగర్లో పరినిర్వాణం పొందడం జరిగింది. ఆయన మరణానంతరం ఆయన భౌతిక దేహాన్ని గౌరవప్రదంగా దహనం చేసిన ప్రదేశం ఇది. ఈ దహనం జరిగిన ప్రదేశంలోనే రామాభాద స్తూపాన్ని నిర్మించారు. బుద్ధుని దహన సంస్కారాలు మల్ల రాజవంశస్థులచే నిర్వహించబడ్డాయి. ప్రస్తుత స్తూపం యొక్క నిర్మాణం పురాతన కాలం నాటిది. పురాతత్వ త్రవ్వకాలలో వివిధ కాలాలకు చెందిన నిర్మాణ అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్తూపం మొదట చిన్నదిగానే ఉండి తర్వాత వివిధ కాలాల్లో విస్తరింపబడిందని చరిత్ర ప్రకారం తెలుస్తోంది. ఈ స్తూపం యొక్క నిర్మాణ శైలి ప్రాచీన భారతీయ బౌద్ధ నిర్మాణానికి ఒక చక్కని ఉదాహరణ. ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి పర్యవేక్షణలో ఉన్నటువంటి ఈ బౌద్ధ స్తూపం చుట్టూ పురావస్తు శాఖ జరిపిన త్రవ్వకాలలో అనేక బౌద్ధ అవశేషాలు బయటపడడం జరిగింది. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ మరియు ఇతర పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో విస్తృతమైన త్రవ్వకాలు జరపడం ద్వారా ఈ స్తూపం యొక్క చారిత్రక ప్రాముఖ్యత వెలుగులోకి వచ్చింది. ఈ స్తూపం గౌతమ బుద్ధుని అంతిమ సంస్కారాలకు సంబంధించినది అవడం వలన బౌద్ధులకు ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. మహాపరినిర్వాణం తర్వాత జరిగిన ఈ దహన సంస్కార చర్య బౌద్ధ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన. ప్రధానంగా ఇటుకలతో జరిగిన ఈ స్తూపం నిర్మాణం ఆ కాలంలోని సాధారణ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. సో యాత్రికులారా, ఇది మన పూర్తి నేపాల్ ట్రిప్ ఇంక్లూడింగ్ గోదక్పూర్ పర్యటన ముగించుకుని ఇంకా మీరు మీ ప్రస్థానానికి సిద్ధంగా ఉన్నారా? హైదరాబాద్ ప్రస్థానానికి రెడీగా ఉన్నాం. వెరీ గుడ్. ఇడ్లీ ఇడ్లీ కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాం. సో మొత్తం యాత్రికులందరూ కూడా చాలా కోఆపరేట్ చేసి విజయవంతంగా పూర్తి చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రామాభాద స్తూపం కేవలం ఒక చారిత్రక స్మారక చిహ్నమే కాకుండా ఇది బౌద్ధ మతం యొక్క ప్రధాన నమ్మకాలు మరియు ఆచారాలను కలిగి ఉన్నటువంటి పవిత్ర స్థలం. ఈ రామాభాద స్తూపం దర్శనంతో బుద్ధ భగవానుడి జన్మస్థలం నుంచి నిర్యాణ స్థలం దాకా పూర్తి చేసినట్టు అయింది మా ట్రిప్పు. కపిలవస్తు మాత్రం సమయాభావం వల్ల వెళ్ళలేకపోయాము. ఎందుకంటే డ్యూ టు నేపాల్ కండిషన్స్ వల్ల ఆ రోజు లుంబిని వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది. దాంతో కపిలవస్తు చూడలేకపోయాం. అది తప్ప లుంబినిలో జన్మస్థలం నుంచి ఖుషీనగర్ నిర్యాణ స్థలం దాకా బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. रामाभाद स्तूप संभवतः उस स्थान को इंगित करता है जहां बुद्ध का अंतिम संस्कार हुआ। इसे मुकुट बंधन चैत्य के नाम से भी जाना जाता है। हीरानंद शास्त्री द्वारा 1910 ईस्वी में उत्खनन इस स्तूप के आधार का व्यास 47.24 मीटर है। यह स्तूप ईंटों और मिट्टी के गारे से निर्मित है। उत्खनन से प्राप्त कुछ संरचनाएं जिनमें मनौती स्तूप एवं लघु मंदिर भी सम्मिलित हैं, इस स्तूप की धार्मिक पवित्रता की ओर संकेत करती है। इनके अतिरिक्त आगे आने वाले काल में भी अनेक स्तूप, मंदिर और विहार आदि बनवाए गए थे जो मुख्य मंदिर के चारों ओर दिखाई देते हैं। वैशाख मास की पूर्णिमा को महात्मा बुद्ध ने महापरिनिर्वाण प्राप्त किया। आज भी तथागत के वे अंतिम शब्द गुंजायमान हैं। सभी भौतिक वस्तुएं नष्ट हो जाती हैं, अतः अपने कर्तव्यों द्वारा मुक्ति के लिए प्रयास करें।